కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో వానరాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రోజు ఏదో ఒక చోట మనుషులపై దాడి చేస్తుండటంతో ఆసుపత్రులు పాలవుతున్నారు. గత వారం రోజుల్లో ఒకే కాలనీకి చెందిన 7గురిపై దాడి చేశాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోతుల బారి నుంచి కాపాడాలని ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కోతుల బారి నుంచి కాపాడతారో వారికే ఓటేసి గెలిపిస్తామంటున్నారు పట్టణవాసులు. కూరగాయలు, కిరాణా షాపులు ఇండ్లలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇండ్ల పీకి పందిరి వేస్తున్నాయి. చేతిలో ఏదైనా వస్తువు ఉంటే దాడి చేసి మరీ లాక్కుంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నాయి. గతంలో కోతుల దాడి కారణంగా ఒక వ్యక్తి మరణించిన సంఘటన కూడా ఇదే ప్రాంతంలో చోటు చేసుకుంది. గత వారం రోజుల నుంచి ఒకే కాలనీకి చెందిన 7గురిపై దాడికి పాల్పడ్డాయి వానరాలు. కోతుల బాధకు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు పట్టణవాసులు. అంతేకాకుండా కోతులు కరిచినప్పుడు హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఇంజెక్షన్ లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని బాధితులు అంటుంటే, ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఈ మధ్య కోతుల దాడిలో గాయపడి ఆసుపత్రికి వచ్చిన వారి సంఖ్య పెరిగిందని, అయినా తమ దగ్గర ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, గాయాలు బాగుంటే మాత్రం జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నామని అంటున్నారు. అయితే కోతుల బెడద నుండి కాపాడాలని గతంలో ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, మాయమాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు తప్ప తమ బాధలు పట్టించుకోవడం లేదని, ఈసారి కోతుల బారి నుంచి కాపాడిన వారికి ఓట్లు వేసి గెలిపించుకుంటామని అంటున్నారు. రోడ్డు చక్కగా పోయినాక లెక్కల పిల్లలు ఎక్కే కదా చంద్రమూలి గారి వాళ్ళ భార్య కలిసి బాగున్నాయి. మంద వచ్చినాయి. 6 ఉంటాయి కదా. ఏది కూడా మొత్తం వాసి కాదు. ఇంకొకటి పడాలి. ఒక కన్నే ఇట్లా పట్టి కోతులు కట్టలేక పడ్డా ఎందుకో పైన కూడా గీకినాట. నేను పెట్టుకుంటానే వచ్చి పట్టుకున్నాను. హాస్పిటల్ జమదగ్ని కొడుకట గవర్నమెంట్ లో చెప్తాట అని 900 ఇంజక్షన్ ఇచ్చి 65 రూపాయలకు గోళీ 200 గోళీలు అయింది. 10-12 వారానికి 800 మందులు రా. రీసెంట్ బాగా అడ్మిట్ బాగా బాగా
ఈ పక్క ఆ పక్క వాటి నీకు ఏంది టాబ్లెట్ ఇచ్చారు అక్కడ హాస్పిటల్ అయితే ఇక వేసుకుంటా అంటే జర వాటిని కలిసినప్పుడు మరి ఏం చెప్తాం. హుజరాబాద్ గొల్లవాడ కోతులు అయితే ఈ వాడకు గాని ఏ వాడకు గాని ఎంబడి పడతానే కర్తానే ఎవ్వరు పట్టించుకుంటలేరు. కోతులు మొత్తం హుజరాబాద్ నుంచి కోతులు తీస్తేనే ఓటు అని రావాలి ఏ కౌన్సిలర్ గాని ఈ వాడకు, లేకుంటే ఓటు వేసుడే లేదు, ఓటు అడుగుడే లేదు. కోతులు ఎవరైనా నడవరాని వాళ్ళు అడ్డం పడితే నడుములు ఇరుగుతాయి, తలకాయలు వలుగుతాయి, పలుగుతారే కూడా కొందరు చచ్చిపోయినారు కూడా. ఏ వాడకైనా ఉన్నాయి. పిల్లలు మన ఇంట్లో ఆట ఆడొచ్చినాయి కోతులుగా పిల్లగాడిని ఓ మొత్తుకున్నాడు. ఇక్కడ ఈమె కాలు ఆయన నరం జరిగింది, ఆయన తాళపల్లి సారయ్యేది. అక్కడ తాళపల్లి సుధాకర్ భార్యను కూడా కరిచినాయి. ఇక్కడ లెంకలపల్లి చంద్రమౌళి భార్యను కరిచినాయి. మొత్తం ఎక్కడైనా కూడా చో అనేటోళ్ళు లేరు, వాటిని ఎల్లగొట్టేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు. ఇట్లా గోధుమ పిండి ఎత్తుకపోయింది, వాళ్ళకి పని లేదు, కొడుకులు పెట్టారు. గోధుమ పిండి ఎత్తుకపోతే ఓ అని ఏడిచింది, మళ్ళీ కొనుక్కుంటాను పైసలు లేవని. మా మరదల ఇంట్లో మల్లేష్ ఇంట్లో పప్పు పెసరపప్పు గోధుమ పిండి మొన్న అన్నం పిల్లగాడిని మొత్తం మంచంలో ఆట ఆడిచ్చింది కదా, చంపేస్తుంది అనుకున్నాం. బయట పోతే కట్టె పట్టుకొని పోతే మీది కురికొస్తుంది, కట్టె పట్టుకొని పోతే మీది కురికొస్తుంది. ఇండ్లు ఉంచుతలేవు, బోర్లు ఉంచుతలేవు, పెంకలు ఉంచుతలేవు, రేకులు ఉంచుతలేవు. ఆ దునుకుడు మీది కురికొచ్చుడు కడతానే అవి. కానీ కోతికి మాత్రం విషం బాగుంటుంది. ఆయన అయితే పాపం కోతి కలిసి చనిపోయింది ఆయన. మాది హుజరాబాద్ పతావాడ. నా పేరు ప్రతాప్ మల్లారెడ్డి. మా హుజరాబాద్లో కోతుల బెడవ బాగుండి ముసలోళ్ళను పెద్దోళ్ళను చిన్నోళ్ళను అందరినీ కలుసుకుంటా వన్న కుండలు ఎత్తుకొని పోయి దాన్ని ఎంబడి పడితే విపరీతమైన కోతులు మళ్ళా తిరిగి కడుతున్నాయి. కడితే ఒక్కొక్కరి దగ్గర బీదోళ్ళు చాలా మంది బీదోళ్ళు ఉన్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. దీన్ని పట్టి వాళ్ళని హుజరాబాద్ తరఫున కోరుతున్నాను. ఇళ్లలో గోనె పెంకలు కానీ మొత్తం రేకులు కానీ వండుకునే కుండలు కానీ బట్టలని చింపుడు వాటి ఎంబడి పడితే మంది వీనికి 30-40 కోతులు వచ్చి మొత్తం ఆగమాగం చేస్తున్నాయి. హుజరాబాద్ పట్టణంలో బాగా విపరీతమైన కోతుల బీడుగా ఉన్నది. దీని వెంటనే మున్సిపాలిటీ అధికారులు సంబంధించిన అధికారులు దీని గురించి పట్టించుకో